5th కార్డ్ రెన్యువల్ చేశారు. గట్టిగా ఎంకరేజ్ చేద్దామా మేడం ఒకసారి? వావ్, వచ్చేసి క్వశ్చన్స్ ఏం అడగం మిమ్మల్ని, మీరే చెప్పాలి కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఏం మారారు. బికాస్ 5th కార్డ్ 5 నెలల నుంచి కమ్యూనిటీకి రావడం అంటే మామూలు విషయం కాదు కదా. సో మేడం మీ పేరు? నా పేరు పద్మావతి. హాయ్ పద్మావతి గారు. సో కమ్యూనిటీకి వచ్చి మీరు 5 నెలలు అయ్యింది. సో ముఖ్యంగా ఇక్కడికి రావడానికి మీకు ఏమి కారణం అయ్యింది? రావడానికి ఏం కారణం? ఐ మీన్ మీ హెల్త్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు? నేను వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని, 86.5 kgs వెయిట్ ఉండేదాన్ని. ఓకే. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ మెనోపాజ్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అంటే నథింగ్ బట్ నేను నడవటానికి కానీ, ఆఫీస్లో ఎక్కువసేపు నేను కూర్చొని వర్క్ చేసేటప్పుడు, ఇవన్నీ నాకున్న ప్రాబ్లమ్స్. ఇవన్నీ నేను సాల్వ్ చేసుకోవడానికే శ్రీనివాస్ మూర్తి సార్ ఇన్వైట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, శ్రీనివాస్ మూర్తి సార్ని ఎలా ఎంకరేజ్ చేద్దాం? సూపర్ కదా. ఓకే, సో సార్ మీకు ఈ కమ్యూనిటీ గురించి చెప్పి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన తర్వాత ఫస్ట్ 5 daysలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు మేడం ఈ కమ్యూనిటీలో? అంటే కమ్యూనిటీలో అంటే అసలు యాక్చువల్గా హెల్త్ గురించి ఎలా మనము అంటే కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏమేమి మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, అవి ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది నేను నేర్చుకున్నారు. సూపర్. సో లాస్ట్ 30 daysలో మీకు వచ్చిన ఒక మంచి రిజల్ట్ చెప్పండి హెల్త్కి సంబంధించి. హెల్త్ కంటే నేను ఇంతకుముందు ఒక 1000 steps కూడా వేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నియర్లీ 7000 steps నేను నడవగలుగుతున్నాను. దట్స్ ఫెంటాస్టిక్. సో 7000 steps చేయగలుగుతున్నారు. సో మీరు ఏదైనా డైలీ లైఫ్లో మెడిసిన్ ఉండిందా? అంటే నాకు లైట్గా బీపీ ఉంది, అది కూడా హోమియో మెడిసిన్ తీసుకునేదాన్ని. అంటే మేడం అదే కేటగిరీ, చిన్నది హోమియో మెడిసిన్. అసలు హోమియో చిన్నవి 4 ఉంటాయి చిన్న గోళీలు. ఇప్పుడు అది కూడా లేదు, ఆల్మోస్ట్ ఆల్ నార్మల్కి వచ్చేసింది. ఇంతకు ముందు ఎంత ఉండింది మేడం బీపీ? ఇంతకు ముందు 150 160 అలా ఉంది. 150 160 ఉండేది. 150/85 అలా ఉండేది. ఓకే. ఎందుకు మీ హార్ట్ రేట్ 150 అంటే అది యాక్టివిటీ హార్ట్ రేట్ అనమాట. అంటే మనం ఏదైనా నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, ఏదైనా పని చేస్తున్నా వచ్చేది. సో ఎందుకు అంత 150కి వెళ్తుంది అది? డ్యూ టు వెయిట్. సో అంటే అవును, ఎందుకంటే మనం వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏదైనా మొయ్యాలి అంటే దాని మీద స్ట్రెస్ ఎక్కువగా పెడతాం. అంటే మనము 5 kgs ఎత్తడానికి 25 kgs ఎత్తడానికి ఎంత తేడా? సో ఆల్రెడీ మన మీద 20 kgs ఉన్నప్పుడు 5 kgs ఎత్తినప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 25 kgs అవుతుంది. సో అందుకోసమే 150 అనేది ఎందుకు ఉంటుంది అంటే హార్ట్ పల్పిటేషన్, వాళ్ళ యాక్టివిటీ పల్పిటేషన్ అంటాం మనం దాన్ని. సో సిస్టాలిక్ హార్ట్ రేట్ అంటాము. ఆ సిస్టాలిక్ హార్ట్ రేట్ ఏమవుతుంది, తనకు సంబంధించి 150 ఉంటుంది. సో అది బెటర్. ఇప్పుడు ఎంత బెటర్ అయ్యింది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ అంటున్నారు. మీరు 120 ఉంటే నార్మల్. ఓకేనా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి మ్యాక్సిమం. అంటే మనం వాకింగ్ చేస్తున్నప్పుడైనా సరే సిస్టాలిక్ హార్ట్ రేట్ అనేది ఎప్పటికీ కూడా 120 వచ్చేసాయి. డయాస్టాలిక్ హార్ట్ రేట్ అంటే మనము లీజర్గా ఉన్నప్పుడు అది 80లో ఉండాలి. సో అవి 120/80 అనమాట. కావ్య గారు చెప్పినట్లు 80/120 కాదు. ఓకే. సో నీ పెయిన్స్ కూడా చాలా ఉండేవి, ఇప్పుడు నీ పెయిన్స్ కూడా చాలా తగ్గాయి కూడా. నీ పెయిన్స్ చాలా, అసలు మా ఇంటికి మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము, స్టెప్స్ ఎక్కాలంటే ఎందుకన్నా ఎక్కాలి, 4 సార్లు ఎక్కి దిగాలంటే ఏడుపు వచ్చేది. అబ్బా ఎక్కాలి. తాడు కట్టేవాళ్ళ మీరు కూడా? తాడు, బ్యాగు లేవా? అన్ని మా వారి. అవునా? అయితే సార్లు దించేవాడు అనమాట అట్లయితే. ఓకే. సో మామూలుగా కడతారు కదా మేడం, తాడు కట్టి పాల ప్యాకెట్ ఇలా లాగి, అలా ఏం లేదా? ఇంతవరకు పిల్లలు మా ఆయన చూసుకునేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు నేనే. నో డిపెండెన్సీ. ఫెంటాస్టిక్ లైఫ్. సూపర్ కదా.